హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చంద్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారు కదా, అన్ని కలర్స్ క్రిస్టల్ బీడ్స్ అనమాట. ఇవి వచ్చేసి స్మాల్ సైజ్, చిన్న సైజు, అలాగే పర్ల్స్ కూడా ఉన్నాయన్నమాట. రకరకాల బీడ్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీకు మంచి డోర్ కర్టెన్ అనేది రెడీ చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను నైలాన్ దారం అనేది వాడుతున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ ఈ దారం వచ్చేసి నేను 2 వరుసలు తీసుకున్నాను. ఆ హైట్ మనకు కర్టెన్ అనేది ఏ హైట్ వరకు కావాలనేది అంత హైట్ వరకు తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను సగం హైట్ వరకే, డోర్కి సగానికి ఎంత వస్తుందో చూసి మెజర్మెంట్ చేసుకొని అంతే హైట్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద పర్ల్ వైట్ కలర్ది తీసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా ముడి వేసేసుకొని, నెక్స్ట్ వచ్చేసి సేమ్ కలర్ ఉన్న క్రిస్టల్ బీడ్స్ ఒక 6, మళ్ళీ ఒక పర్ల్స్ అనమాట. తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఆ పర్ల్స్ని ఈ విధంగా లాక్ చేసేసుకోవాలి. ఇలా నేను ఒక 5 కలర్స్ వరకు ఒక 6 బీడ్స్ తీసుకొని మధ్యలో వైట్ కలర్ బీడ్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఒక 6 కలర్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వైట్ కలర్ బీడ్ని మళ్ళీ ఈ విధంగా లాక్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5 కలర్స్ వరకు నేనైతే తీసుకున్నాను. ఫస్ట్ లైన్ వచ్చేసి 5 కలర్స్ తీసుకున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు పూర్తిగా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ కలర్ 5th కలర్ తీసుకుంటున్నాను. ప్రతి కలర్ మధ్యలో వచ్చేసి పర్ల్స్ అనేది కంపల్సరీగా వేసుకోండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా 5 కలర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు, ఒక 1/2 ఇంచ్ అన్న 1 ఇంచ్ అన్న గ్యాప్ పెట్టుకొని మళ్ళీ ఒక పర్ల్ బీడ్ ఎక్కించుకొని ఇలా పర్ల్ బీడ్ని లాక్ చేసేసుకొని మళ్ళీ కలర్ బీడ్స్ అనేటివి 6 తీసుకోవాలి. మళ్ళీ పర్ల్ మధ్యలో వైట్ కలర్ బీడ్కి మాత్రం కంపల్సరీ లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా లాక్ చేసినట్లయితే బీడ్స్ అనేది అటు ఇటు తిరగకుండా ఒకటే ప్లేస్లో కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. మీకు గాలికి అటు ఇటు తిరిగినా కూడా ఒకటే ప్లేస్లో ఉంటాయి. మనం ఫస్ట్ లైన్ వచ్చేసి 5 కలర్స్ తీసుకున్నాము బీడ్స్ అనేది. ఒక్కొక్క కలర్ వచ్చేసి 6 బీడ్స్ అనమాట. మధ్యలో ఒక ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు వచ్చేసి 4 కలర్సే తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ 4 కలర్స్ అయినాయి. తర్వాత ఒక 1/2 ఇంచ్ అన్న 1 ఇంచ్ అన్న గ్యాప్ ఇచ్చేసుకొని మళ్ళీ వీడియోలో చూపించినట్టుగా పర్ల్ ఎక్కించుకొని లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసినట్లయితే బీడ్స్ అనేవి కిందికి పైకి కదలకుండా ఉంటాయన్నమాట. ఇలా సేమ్ కలర్ బీడ్స్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా తీసుకోవాలి. ఇలా మనకు ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ వరకు తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి డోర్కి 1/2 హైట్ వరకు మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి నేను 1/2 హైట్ వరకే, ఫుల్ హైట్ కూడా వాడుకోవచ్చు అనమాట. మన కర్టెన్ ఏమవుతుందంటే ఫుల్ హైట్ ఉంటుంది. ఇది వచ్చేసి నేను 1/2 హైట్ వరకు మాత్రమే మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇంత హైట్ మాత్రమే తీసుకున్నాను. నేను వచ్చేసి లాస్ట్లో వచ్చేసి దారం కట్ చేయకుండా అలాగే వదిలేసేయండి. ఇలా వచ్చిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ మిర్రర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి B7000 గ్లూ అనమాట. మనం 5 కలర్ బీడ్స్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాము చూసాం కదా, అందులో ఈ ప్లాస్టిక్ మిర్రర్స్ అనేటివి ఈ విధంగా కింద ఒకటి పైన ఒకటి మధ్యలో గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను చిన్న మిర్రర్సే వాడుతున్నాను. మీ ఇష్టం. నేను ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ అనేవి చిన్నవి వాడుతున్నాను కాబట్టి మిర్రర్స్ కూడా చిన్నవే తీసుకున్నాను. లేదంటే మీ దగ్గర పెద్ద క్రిస్టల్ బీడ్స్ కూడా మిర్రర్స్ బదులు పెద్ద బీడ్స్ ఉంటే కూడా వాటిని కూడా వాడచ్చు అనమాట. ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇలా మనం వదిలేసిన 1/2 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్లలో మిర్రర్స్ అనేటివి స్టిక్ చేసేసుకోవాలి. మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత లైన్ వచ్చేసి క్రిస్టల్ లైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇలాంటివి మొత్తం నేను 16 ప్రిపేర్ చేశాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా 16 ప్రిపేర్ చేశాను చూడండి. ఇప్పుడు ఒక్క డోర్కి అయితే మనకు 16 వరకు బాగుంటుందన్నమాట. మనకు డోర్ కర్టెన్ లాగా 16 వరకు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ 16 ఉన్నాయా లేవా అని కౌంట్ చేస్తున్నాను. మీరు సింగిల్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా మల్టీ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా బీడ్స్తోని రకరకాల హ్యాండ్ బ్యాగ్స్, చాలా రకాల పర్సులు, చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక వెరైటీ అనమాట. దాంట్లో వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక క్లాత్ తీసుకున్నాను, ప్లెయిన్ క్లాత్. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న బ్లౌజ్ పీసెస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. మన డోరు వెడల్పు ఎంత ఉందో కొలుచుకొని అంతవరకు డబల్ లేయర్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు 4 లైన్స్ ఉందన్నమాట. ఇలా ఓపెన్ చేస్తే మనకు వస్తుంది. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని
ఇది స్టిక్ చేసుకోవాలన్నమాట. మిషన్ మీద అయినా సరే ఇలా చేత్తోనైనా సరే కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే రివర్స్ తీసుకోవాలన్నమాట. ఇలా రివర్స్ తీసుకున్నట్లయితే ఈ పోగులు ఏవి బయటికి కనిపించకుండా ఉంటాయి, లేదంటే పోగులు అనేటివి బయటికి కనిపిస్తాయి అన్నమాట. సింగిల్ లైన్ తీసుకున్నట్టయితే ఇలా డబల్ లేయర్ వేసుకున్నట్టయితే మనం మధ్యలో నుంచి తాడులాగా పెట్టేసుకొని డోర్కి కూడా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఒక 2 ఇంచెస్ వరకు తీసుకున్నాను అనమాట. వెడల్పు ఏమో మన డోర్ సైజు ఉంటుంది, హైట్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇలా మొత్తం మన ఫింగర్ని ఈ విధంగా పెట్టేసి లోపలికి పెట్టేసి తీసుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది. అసలు మనం కుట్టింది కూడా ఏం కనిపించదు. దీన్ని ఈ వీడియోలో చూపించినట్టుగా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్కి ఇలా ఒక్కొక్క మన ఫింగర్ ఎంత ఉందో అంత పెట్టి మార్క్ చేసుకుంటున్నాను. మీరైతే టేప్ అంటే 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు 8 వరకు మార్క్ చేసుకుంటున్నాను. మొత్తం 16 కాబట్టి మనకు ఇవి క్రిస్టల్ బీడ్స్. దీన్ని కుట్టుకున్నప్పుడు కూడా వెడల్పు సమానంగా వస్తుంది అన్నిటికి కూడా. ఫస్ట్ వచ్చేసి మిడిల్లో కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టుకున్నట్టయితే మీకు అన్ని డిస్టెన్స్ అనేటివి ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం దారము అందుకే ఎక్స్ట్రా వదిలేయాలని చెప్పాను. ఎక్స్ట్రా ఉన్నదానికి సూదిలో దారం ఎక్కించుకొని ఈ విధంగా కుట్టేసుకోవచ్చు అనమాట. దారం అనేది కంపల్సరీ క్రిస్టల్ బీడ్స్ ఎక్కించుకున్నప్పుడు ఎక్స్ట్రానే ఉంచుకోండి, కట్ చేయొద్దు అది. ఈ విధంగా మిడిల్ది కుట్టుకున్న తర్వాత అటొకటి ఇటొకటి అలా కుట్టుకుంటూ వెళ్ళారంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. డిస్టెన్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి, చూడటానికి చాలా బాగుంటుంది. ఇది నాకు కంప్లీట్ చేయడానికి 2 డేస్ టైం పట్టిందండి. మరి కంపల్సరీ దీని మీదే టైం మొత్తం దీని మీదే పెట్టుకొని కూర్చుంటే 1 డేలో అయిపోతుంది అనమాట. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వేస్ట్ అనుకున్న వాటిని ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఏ విధంగా డెకరేటివ్ ఐటమ్స్ లాగా మార్చుకోవచ్చు అని. ఇక చూసారు కదా, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ క్లాత్లో ఒక తాడు పెట్టుకొని ఇలా డోర్కి హ్యాంగ్ చేసుకున్నారంటే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మిర్రర్స్ ఇక్కడ నేనైతే ఇక్కడ డోర్కి వేసాను. మీరు హాల్లో కనుక మిడిల్లో ఎక్కడైనా వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది లుక్ అయితే. కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో లుక్ అయితే. ఇది మీరు బయట కొనాలంటే కూడా చాలా కాస్ట్ అవుతుంది. ఇలా తక్కువ కాస్ట్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇవి డబ్బులు పెడితే బయట కూడా వస్తాయని అనుకోవచ్చు అండి, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.